అందరికి నమస్తే అండి. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వారు పెద్ద శుభవార్తని తెలియజేశారు. అదేమిటో చూద్దాం. డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళా సంఘాల వారికి పెట్రోల్ బంకులు నిర్వహించడానికి అనుమతులను అనేది ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఇది 25 జిల్లాల్లో ఫస్ట్గా 25 జిల్లాల్లో ఈ పెట్రోల్ బంకులు అనేవి ప్రారంభిస్తారు. వీటిని డ్వాక్రా సంఘాల మహిళలు నిర్వహిస్తారు. దీనికి అయ్యే ఖర్చుకి ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ₹1,00,000 అనేది ప్రభుత్వం సహాయం చేస్తుంది. అలాగే పెట్రోల్ బంకులు కావాల్సిన స్థలంకి కోసం ప్రభుత్వం అనేక రకాలుగా సహాయపడుతుంది. అది కాకుండా పెట్రోల్ బంకులు పర్మిషన్ కోసం ఆయిల్ కంపెనీల నుండి పర్మిషన్ తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి బంకులు పెట్టుకోవడానికి అనుకూలంగా తోడ్పాటు చేస్తుంది. అలాగే పురపాలక సంఘ కమిషనర్లు, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లుకి ఈ స్థలాలు పెట్రోల్ బంకులు పెట్టుకునే స్థలాలు సేకరించడం కోసం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి తోడ్పాటు అందించాలని వారికి ప్రభుత్వం వారు తెలియజేశారు. అలాగే దీంతోపాటు మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయ సంఘాలకు అంటే డ్వాక్రా మహిళలకు వాళ్ళ డబ్బులు ₹6,000 కోట్ల పొదుపు డబ్బులను ఉపయోగించి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది స్వయం సహాయక ఉపాధి కోసం సహకారం అందించేలా తయారైన గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం వారు. అలాగే ఇవి కాక ర్యాపిడో సంస్థ ఒప్పందం కుదుర్చుకొని మహిళలకు అద్దె వాహనాలు తీసుకొని సొంతంగా ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చని ఇటీవల ఈ పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇటీవల. అలాగే ఇవి కాక డ్వాక్రా మహిళలకు మరో మంచి ఉపాధి అవకాశంగా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ప్రారంభించనున్నారు. ఈ మార్కెట్లు రాబోయే రోజుల్లో మహిళలకు ఆర్థికంగా స్థిరపడడానికి, చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేయడానికి తోడ్పడతాయి. ప్రజలకు అనుకూలంగా ఉత్పత్తులు అందించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ మార్కెట్లు యువత కోసం, ప్రజల కోసం ఉపాధి కల్పన దిశగా సొంత వ్యాపారాలు చేసి ఆర్థికంగా దృఢపడడానికి దోహదకారి అవుతుంది. అలాగే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి మహిళలకు విజయం సాధించి ముందుకు వెళ్ళాలని ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనివలన మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. మహిళల సామర్థ్యం గుర్తించడం మరియు అభివృద్ధికి దోహదపడతాయి. ఈ మూడు పథకాలు అనేవి ఇప్పుడు ఒకటేమో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం 25 జిల్లాల్లో ప్రాథమికంగా, ఇది రెండోదేమో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ప్రారంభించడం, తర్వాత ఈ యువతకి ప్రజలకి మన ఉపాధి అవకాశం కింద ఉంటుంది ఈ మార్కెట్లో చేయడానికి. ఇలా ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ పథకాలన్నీ డ్వాక్రా మహిళా సంఘాల వారు వినియోగించుకోవాలని ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.